క్లౌడ్ ఫార్మేషన్ ఫార్మ్ అవ్వడానికి సరిపడే అంత ఇన్సులేషన్ పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా పడుతుంది. మధ్యాహ్నం మాక్సిమం రీచ్ అవుతుంది టెంపరేచర్. రీచ్ అయినాక అక్కడే ఎవాపరేషన్ జరిగి 4 గంటలకి క్లౌడ్ ఫార్మేషన్ రెడీగా అయిపోతుంది. రెడీ కాకపోతే 4:30కి పడుతుంది, 4:30 కాకపోతే 5, 7, 8, 9 ఇన్ ద నైట్ పడదు. ఎందుకంటే అంత దూరం వరకు డ్రాగ్ చేసిందంటే అసలు క్లౌడ్ ఫామ్ కానట్టే. అంటే అమౌంట్ ఆఫ్ ఇన్సులేషన్ అండ్ ఎవాపరేషన్ అనేది సరిపడంత రాలేదు క్లౌడ్ ఫార్మ్ చేసే అంత దాటి పడితే 4 వరకు పడాలి, లేకపోతే పడదు. ఇంకా ఈ నైట్స్ పడేవి అన్ని కూడా వేరే రెయిన్ఫాల్స్. కానీ ఈక్వటోరియల్ రీజియన్ దగ్గర కన్వెన్షనల్ రెయిన్ఫాల్ మనకు సమ్మర్స్ లో ఏ టైం పడేది సార్ వర్షం? ఈవినింగ్ 4 o'clock. కరెక్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడదామని మేము వికెట్లు పెట్టేది పైనుంచి వర్షం పడేది. క్రికెట్ ఆడదాం రాని వికెట్లు కొట్టేది, రాళ్ళు పెట్టేది, రాయి మీద రాయి మీద రాయి మీద రాయి పేర్చేది, అవుట్, వర్షం పడేది. తర్వాత మళ్ళీ ఎంతసేపు పడేది? 15 minutes, 20 minutes, హాఫ్ అన్ అవర్ మ్యాక్స్. తర్వాత పిచ్ పెట్టేది. అప్పుడు మేము బౌలింగ్ తీసుకునేది ఇసరడానికి. బౌన్స్ లేదు, బంగ్ లేదు, హార్డ్ టెన్నిస్తో బౌన్స్ ఎక్కడిది ఇంకా. సో అంటే ఆ గ్యాప్ లో షార్ట్ టర్మ్ రెయిన్ఫాల్ పడుతుంది అన్నట్టు. దాన్ని కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటాం. కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటాం. ఆర్ యూ గెటింగ్ దిస్ పాయింట్?